నీళ్ల కోసం యాతన. సీఎం నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో పల్లెలు తండ్లాడుతున్నాయి. 2 నెలలుగా తాగునీరు అందక అవస్థపడుతున్నామని, పక్షం రోజులుగా మరీ దారుణంగా ఉందని పేర్కొంటూ కోడంగల్ మండలం టెక్కల్కోట్ గ్రామ మహిళలు గురువారం ఇలా కాలి బిందెలతో నిరసన తెలిపారు. బరాబరి సరిపోయిన రేవంత్ రెడ్డి గారు మరీ గింత అద్మానం. నీ నియోజకవర్గంలో నీళ్ళందు తెలియవా అంటే వార్డ్ మెంబర్ స్థాయికి తీసుకొచ్చిండ్రు నిన్ను. వార్డ్ మెంబర్ కదా, ఏమే వార్డ్ మెంబర్ నేను గెలిపించుకున్నందుకు మా వాడకు నీళ్ళు కూడా అత్తలేవా అని అడిగే కాడికి వచ్చింది ఈ పరిస్థితి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు, సొంత నియోజకవర్గంలో రైతు బంద్ ఇయ్యరు, రైతులను కొట్టి చంపుతారు, సామాన్య ప్రజలు నీళ్ళు అందక ఇట్లా మహిళలు మళ్ళా కాలి బిందెలు పట్టుకొని ఇట్లా కాలి బిందెలతోటి ప్రదర్శన చేసే కాడికి వచ్చింది. ఎంతటి సిగ్గుచేటిది. ఇలాంటి దృశ్యం ఎప్పుడు చూసేది మనం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు చూసేది. నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని బోరింగ్ల దగ్గర, సర్కారు నల్లాల దగ్గర నా బిందె ముందంటే నా బిందె ముందు, నా బిందె ముందంటే నా బిందె ముందు అని అమ్మలక్కలు వాళ్ళ చీర వీళ్ళు గుంజ, వీళ్ళ రైక వాళ్ళు గుంజ. అప్పుడు కనబడేది ఇలాంటి దృశ్యాలు, ఇలాంటి లొల్లీలు. బా నీ పుణ్యమని ఎన్ని రోజులకు చూడవలసి వచ్చిందా ఇంతటి కళ? మళ్ళా ఇలాంటి వీధి కళలు అంతరించిపోతున్నాయేమో ఈ కళలు అనుకున్నాం. లేదు లేదు మేము బతికిస్తాం రా అని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చింది. ఎంత గొప్ప కళ ఇది. బా అంతరించిపోయిందేమో ఈ కళ అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బతికిచ్చిందిలే, నీకు చేతులెత్తి దండం పెడతాను. ఈ కళలను ఊరూరా ఈ కళలను పెంచి పోషించాలి మీరు. ఇట్లా బిందెలు పట్టుకొని అమ్మలక్కలు వచ్చి రోడ్ల మీద మాకు నీళ్ళంత లేవని గొప్ప కళను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 గ్రామాల్లో కూడా ఇలాంటి కళను తీసుకురావాలని కోరుతున్నాం. కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుండాలి కదా కాస్త. ఫిబ్రవరిలోనే లొల్లీలు పెట్టుకునే కాడికి వచ్చింది నీళ్ళ కోసం, నరకయాతన పడే సమయం వచ్చింది నీళ్ళ కోసం. ఇక ఇంకా 4 నెలలు నేను ఏడు అందిస్తావు నీ ముఖానికి, నీ పాలన పాడుగాను. ఏం పాలన నీది? ఎవడాడు సలహాదారుడు ఒకడు ఉన్నాడు కదా, ఆ సలహాదారుడని ఈ సలహాదారుడని కోతలు కోస్తారు ఒక్కొక్కడు. ఇప్పుడు మాట్లాడుర్రి. తీన్మార్మలిగా బీసీ 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 అంటాను కదా, దీంట్లో బీసీలు ఉంటారు. ఇక వీళ్ళ తరపున కొట్లాడిగా మరి జనాభా లెక్కలు తీస్తే అయిపోతుంది, వాటా అత్తే అయిపోతుంది అంటాను కదా. వాటా కంటే ముందు సమస్యలు ప్రజలు బతికుండాలి కదా. ఓ డ్రామా ఆడుకుంటే అన్ని సమస్యలు కనమరుగు చేసేటట్టు, ఏ సమస్య లేదు రాష్ట్రంలో అన్నట్టు కులాల పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తాను దొంగలు.